యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచలిత వాక్య ధ్యానము. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. ఇతరులకు ఉదారంగాను సంతోషంగాను ఇచ్చేవారు ఎప్పటికీ నష్టపోరు. మానవ జీవితంలో దీనికి వ్యతిరేకంగానే తరచూ జరుగుతూ ఉంటుంది. ఇవ్వడం ఇష్టమున్న వారికి ఇచ్చేందుకు ఇష్టపడతాడు దేవుడు ఈ విశ్వానికి పరిపాలకుడు. మనిషిని సౌభాగ్యవంతుడిని చేయగలడు లేదా నిరుపేదగా మార్చగలడు. ఇలా జరిగించే మానవ పథకాలు, ప్రణాళికలు, భూములు, వాతావరణ పరిస్థితులు తదితర కార్యాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. తనకు ఇష్టమైన వారికి మేలు చేయగలిగేలా పరిస్థితులన్నిటినీ పని చేయించగలడు. ఆయన తనకు ఇష్టమైతే వారి కోసం ఎంతటి అద్భుతమునైనా చేయగలిగిన దేవుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మా ఎడల కలిగి ఉన్నటువంటి విస్తారమైనటువంటి నీ కృప ద్వారా మా జీవితాలలో బలమైనటువంటి కార్యాలను ఈ దినాన్ని జరిగించమని, ఇదిగో ప్రభువా, ఈ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.